నార్కోటిక్స్ ఇస్ ఎ డర్టీ బిజినెస్. అందరికీ నమస్కారం అండి. ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా యాంటీ డ్రగ్, సే నో టు డ్రగ్. ఇప్పుడు మనం ఎప్పుడు కొన్న గవర్నమెంట్ అఫీషియల్ని మనం ప్రెజర్ పెడతాం. మనం కోల్కతా ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీస్ ఆఫీస్ని ప్రెజర్ పెట్టాం. కానీ మనకి ఎన్ని మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసా? మనకి మన విశాఖపట్నంలోని మన డిస్ట్రిక్ట్లో 25 lakhs పోలీస్ మన పాపులేషన్లోని మనకున్న పోలీస్ మ్యాన్ ఎంత తెలుసా? 1000 members. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ తెలుసు పోలీస్ మ్యాన్కి? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తర్వాత కొత్తగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్. మనం అప్పుడు ఐజీ గారు రవికృష్ణ గారు హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి 9.64 crores మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ మ్యాన్ని అనకూడదు. సెకండ్, హెల్త్ కేర్ యూనిట్లోని సార్ వచ్చారు, డాక్టర్స్ ఎన్నమంది ఉన్నారు. కాకపోతే మన హెల్త్ మినిస్టర్ గారు సత్యానంద్ గారు వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి మనకి ఎన్ని మంది డ్రగ్స్ బారిన పడ్డారో ఒక సర్వే తీసుకోవాలి. సర్వే తీసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలోని ఒక ప్యానల్ ఉండాలి. యాంటీ ర్యాగింగ్ ఉన్నారు, అలాగే యాంటీ డ్రగ్ ప్యానల్ ఉండాలి. వాళ్ళు డైరెక్ట్ యాక్సెసిబిలిటీ పోలీస్ స్టేషన్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా డ్రగ్స్ బారిన పడిన వాళ్ళని మనం క్రిమినల్స్గా చూడకూడదు. వాళ్ళు ఎడిక్ట్ అయితే డెఫినెట్లీ దే విల్ డూ క్రిమినల్ అఫెన్సెస్. సో మనం ఎవరికైనా తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం అధికారులకు తెలియపరచాలి. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అదే పనిగా ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. 2, ఎరాడికేషన్ అంటే అరకు, పాడేరు, ఒరిస్సా క్రాస్ బార్డర్స్లోని మన పోలీస్ మ్యాన్కి 40% అలవెన్స్ ఇచ్చి మిలిటరీకి ఆ నేవీకి ఇచ్చిన అలవెన్స్ అవ్వండి మీకు తేల్చిపడేస్తారు. వాళ్ళే రిమూవ్ చేస్తారు. పొలిటీషియన్స్ ఎవరైనా సరే డ్రగ్స్కి సప్లై చేస్తే దే షుడ్ అనౌన్స్ యాజ్ ఎ టెర్రరిస్ట్ కానీ దారుణం అది. సో ఏ పొలిటిక్స్ సపోర్ట్ అవ్వండి, ఒక్కసారి పోలీస్ మ్యాన్కి ఫోర్స్ వదిలేసి మీరు ఆపకపోతే వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు. సో నవ సమాజం నిర్మించడానికి పోలీస్ మ్యాన్ కాదు, మనంగా ఉన్న రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఈ సమాజం మంచి పొజిషన్ ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను, అదేవిధంగా లోకేష్ గారు చెప్తున్నాం, అదేవిధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ ఒక ఫైర్ ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా దీని గురించి తీసుకోవాలి, లేకపోతే మరో కెనడా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇండియా. సో ఇక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇనిషియేట్ చేస్తే ఖచ్చితంగా యావత్ ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి దయచేసి లాస్ట్ ఒకటి చెప్తున్నాను, పోలీస్ మ్యాన్ మీద ప్రెషర్ పెట్టకండి. 52,000 members ఉన్నారు 9 కోట్ల మందిలోని. పాపం ఎంత లా అండ్ ఆర్డర్ ఒకటి, ఎక్సైజ్ ఒకటి, ఇవన్నీ తీసుకెళ్ళిపోతే ఎలాగా వాళ్ళ పాపం. సో అందుకనే గవర్నమెంట్ దీని గురించి అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు కానీ హెల్తీ డిస్కషన్ చేసి ఒక రూట్ మ్యాప్ వేసుకొని దీని గురించి ఎలా ఎరాడికేట్ చేద్దామని చెప్పి మీరు కొంచెం నా ఒక సజెషన్ ఏంటి, నేనేమి మిమ్మల్ని సజెషన్ ఇచ్చినంత పెద్దోని కాదు, కానీ ఇంతమంది పాడవుతున్నారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకునే అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, అదేవిధంగా నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రజలకి అందరికీ, యూత్ అందరికీ థ్యాంక్స్ అండి. Thanks for watching. Please subscribe our Spy News Live channel.